hold on. Take this. బాయ్ Come on, boys. ఆగాగు ఏంది 10 రూపాయలు ఇస్తున్నావు? 10 రూపాయలు కాకపోతే 25 రూపాయలు ఇస్తారు బై. అయినా 10 నిమిషాలకి పావు గంట తిప్పినావు నువ్వు. ఏ ఊరు మీది? నీది ఏది ఊరో మాది అదే ఊరు. ఎక్కువ మాట్లాడకు, బల్బ్ ఫీజులు ఎగిరిపోతాయి. తీసుకో ఈ 10 రూపాయలు. రండ్రా ఇది రండి, ఇదంతా మామూలే, నాకు తెలుసు. రండ్రా షుగర్ ఉంటారా? కంగారండి. ఏ చిట్టమ్మ, ఎలా ఉండండి కార్ డ్రైవర్ కస్టమర్? ఏ ముంతాజ్ కైచేతు రండ్రా. కంగారు పడద్దు. ఎవరిళ్ళు లేత మొహల్లా ఉన్నారు? అంటే నేను కాదా? నువ్వెప్పుడో ముదిరైపోయావులే. ఇది కరెక్ట్. అంటే కొత్త కుర్రోళ్ళు కొంచెం జాగ్రత్త చూసుకోమని చెప్పు. రండ్రా రండి. నేను రానా? నువ్వు వద్దులే, చిన్న కుర్రోళ్ళు తడుచుకుంటారు. రండి. ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమా? అంత మాత్రం అనుమానించాలా? ఎంతసేపటికి బయటికి రాకపోతే మరి ఇంకేం అనుకోవాలి? మావ ఇచ్చిన రెండో రోజే ఆదమ్మకి కన్ను కొట్టడం నేను చూశాను డాడీ. నా తమ్ముడు గురించి నేనే చెప్పినా నేను అమ్మను. అమ్మాయి చెప్తానుగా, ఒకసారి చూసేస్తా పోలా. రామగడదాం. ఆ దరిద్రం నేను చూడండి డాడీ, కావాలంటే మీరు చూసుకోండి. నాకు బయటకు వెళ్ళే పని ఉంది, వస్తాను డాడీ. సీత వెళ్దాం పద. ఏమిటా మీతో లగాబుస్ ఏమిటి? నన్ను బాగుంటుంది ఏమిటే? చేయబడగానే ఇనుప ముక్కలు అంటాడు కూడా ఐదులా కరిగిపోతాడని చెప్పారులే. అదేమిటి అదేమా, ఇప్పుడు దాకా నేనంటే లాగా పూస్తాను. తాగితే మనసులో ప్రేమంతా బయటకు వచ్చేదని చెప్పావా? నేను తాగానా? తాగక నువ్వు గోచి కట్టుకుని గోళీలు ఆడుకునే గుంట బచ్చాలా అన్నావా? కానీ బాబు విజయనగర గంట స్తంభంలాగా బాగా దట్టగా ఉన్నారు. లాబుస్ లగాబుస్ పాడుగాను, నన్ను వదలవే బాబు. ఏమిటండి ఇలా మాట్లాడుతుంది? బాబు తాకుందలేవే. ఎంత తాగినా మాత్రం అయినా మీరేం దాని వెనకాలకు వస్తున్నారు? అసలు ఏమిటి మీ ఉద్దేశం? అలాంటి ఉద్దేశం లేదు. కావాలంటే నీ మీద ప్రమాణం చేస్తాను. కావాలంటే మేము ఇద్దరు ప్రమాణం చేస్తాం, కానీ మొదటి ఇలాగే నిన్ను. దీన్ని ఉసుగొలిపి ఉచ్చు బిగించి మీ అందరి ముందు నన్ను చీకొట్టాలని ప్రయత్నం చేస్తుంది మరెవరో కాదు, దేవి. నలుగురిలోనూ నేను అలరైతే తప్ప దీన్ని పెళ్లి చేసుకుని మభ్యపెట్టి నా రూముకు పంపిస్తే ఈ పిచ్చి కొయ్యి రెచ్చిపోయి పిచ్చిగా వాగుతుంది. మీ అందరి దగ్గర నేను జులై విధవన్ అవ్వాలని ఆవిడ గారి మాస్టర్ ప్లాన్. ఏమే దేవి చెప్తే నేను తెగించావా? నాకేమీ తెలియదు, అంత దేవే చెప్పి. కానీ తాగాక అసలు నిజం బయటపడింది. నాకు సరే లక్ష్మి ఇవ్వండి, ముందు తీసుకెళ్ళి 2 గ్లాసులు మధ్య పట్టించి రూమ్ లో పెట్టి తాగవేయండి. నాకు అన్యాయం చేయకండి. ఇదేమిటండి మహాప్రభు, హోమగుండంలో టీ కాస్తున్నారండి? ఇదే హోమగుండం, ఇదే గాడిపోయి, లేకపోతే గ్యాస్ స్టవ్ పెడతానంటే. మహాప్రభు మరేదో ఆకాశంతో పందిరి భూదేవంతో అరుగేస్తున్నారుగా, అదేమిటి? ఆకాశం అరుగో పందిరి, ఇదేమిటి? భూదేవి ఇదిగో అరుగు. ఆహా మహానుభావ, మరి బంధువులేరయ్యా? బంధువులా? పంచభూతాలే బంధువులయ్యా. పైగా వాడి గుడ్డి వెధవా, వాడికి వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు బంధువులు వచ్చారని తెలుస్తున్నాయి ఏమన్నానా? ఏమండి, వాడు గుడ్డివాడైతే అయి ఉండొచ్చు, కానీ చెవిటివాడు మాత్రం కాదు. అందుకే కదయ్యా ఆ బాధ్యత అంతా నీ మీద పెట్టాను. పెళ్లి పందిరి హోరెత్తిపోవాలి, జనం ఉన్నట్టు, మంగళ వాయిద్యాలు ఉన్నట్టు, పిండి వంటలు చేసినట్టు అన్ని మనమే మేనేజ్ చేయాలి. హోమగుండంలో టీ కాసుకునే వెధవ్వి రేపు చితి మీద అన్నం వండుకోవని నమ్మకం ఏమిట్రా? ఓహో, ఇవన్నీ ఏమి ఉండవన్నమాట, అన్ని మేనేజ్మెంటేనా? నాకే కళ్ళుంటే ఎంత బాగుండేదో. పెళ్లి కొడుకుని రమ్మనండి. అడుగునే పెళ్లి కొడుకు పంచకయ్య మీద వస్తున్నాడు. ఆహా ఎంత బాగుందండి పంచ కళ్యాణి గుర్రం. ఓహో మెల్లిగా మెల్లిగా, మరి పెళ్లి కూతురేదయ్యా? వస్తుందండి. ముత్యాల పల్లికిలో తీసుకురండి. ఆపండ్రా అమ్మా, భద్రంగా పల్లకి దిగుతలే. కుడికాయలు పెట్టమ్మా, లోపలికి వెళ్ళమ్మా. వెరీ గుడ్. అరే ఈ బొంగుని సాధపడండి. అదే ఈ పల్లకి తీసుకెళ్ళి జాగ్రత్తగా గోడ పక్కన
నమస్కారం బావగారు. నమస్కారం నమస్కారం. ఎలా ఉన్నాయి పెళ్లి ఏర్పాట్లు? వింటుంటేనే ఇంత బాగుంది. నిజంగా నాకే కనుక కళ్ళుంటే ఇంకెంత బాగుండేదో. అవునవును. ఆ. జాగ్రత్త జాగ్రత్త. పెళ్లికి ఎవరెవరు వచ్చారు? అదిగో అక్కడే నాగేశ్వరరావు గారు వచ్చారు, కృష్ణ గారు వచ్చారు, కృష్ణ గారు. చిరంజీవి గారు వచ్చారు, చిరంజీవి గారు. బాలకృష్ణ గారు వచ్చారు, బాలకృష్ణ గారు. వెంకటేష్ గారు వచ్చారు, వెంకటేష్ గారు. నాగార్జున గారు వచ్చారు, నాగార్జున గారు. అయ్యో, తోసేస్తున్నారు. తోసేస్తున్నారు. ఇంకెవరెవరు వచ్చారు? అదిగో రమ్యకృష్ణ, రమ్యకృష్ణ. రంభ, రంభ. రోజా, రోజా. రవళి, రవళి. ఆమని, ఆమని. జూహీ చావ్లా. జూహీ చావ్లా. ఎంత వైభవంగా జరుగుతుందండి పెళ్లి. మీకు కళ్ళు లేకుండా చేశాడు కదా భగవంతుడు. లేకపోతే మొన్నటికి మొన్న జయలలిత కొడుకు మెడ్రాస్ లో జరిగింది, ఇవాళ ఇక్కడ మీ అమ్మాయి జరుగుతుంది. నాకే కళ్ళుంటే ఎంత బాగుండేదో. ఇవిగో అక్షతలు. ఆగయో ఉన్నాయి కదా నువ్వు అందరికి ఇచ్చేకు. మధ్యాహ్నానికి అదే పులిహార. ఇది పులిహార. ఈ అక్షంతల్ని వేడి నీళ్ళలో పోసి తిరగమూత పెడితే పసుపు ఖర్చు కూడా లేదు. బావగారు ఆ. ఈ బకర్ అండి. ఉమ్. ఏది ఆ కర్రలో ఇవ్వండి. ఆ. దీని మీద ఒక చిన్న సంతకం పెట్టండి, ఎలా పెడతారో చూస్తా. ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం. ఆ? మీకు కళ్ళు కనిపిస్తాయా? ఎందుకు కనిపించవు? ఇందాక అక్కడే నాగేశ్వరరావు గారు కనిపించారు, బాలకృష్ణ గారు కనిపించారు, నాగార్జున గారు కనిపించారు, అందరూ కనిపించారు కదా. మోసం, దగ, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. కట్టిగా మంగళ దోతులాలు ఆ పంతులు గారు ఏడ్రా? పాయతలుగా పారసాల సంభావన ఇవ్వలేదని నన్ను ఇంత మోసం చేస్తాడా? సేయ్ నడవే, నడవే బయటికి నడు. రా తల్లి అడుక్కున్నాం. అడుక్కుంటారా? ఆ. అంటే ఇంతకు ముందేం చేసేవాళ్ళు? తండ్రి కూతుడం కలిసి కమాండ్ గా అడుక్కునేవాళ్ళం. మరి నా సంగతో నువ్వేం బాధపడగలడు? నీ బాబు మీద భరోసా పడాల్సిన అవసరమే లేదు. నీకు 2 ఇల్లు చూపిస్తాను. నా గురించి అయితే ముష్టెత్తిస్తావురా? సేయ్ నేను అందరి మామల లాంటి వాడిని కాదే. సొమ్ము రాకపోతే నిన్ను రాసి రంపాన పెట్టకపోతే నా పేరు సన్యాసే కాదు. అమ్మా 2 లక్షలు అడుక్కొచ్చి అడుగు పెట్టు, లేకపోతే కాళ్ళు బాబు క్లబ్ డాన్సర్ చెంచల్ మద్రైపోయింది. ఆ కేసు విషయంలో దొంగ సాక్ష్యం చెప్పడానికి ఒక మనిషి కావాలి. అదేమిటి సార్, మీ ఇంట్లోనే అన్ని రకాల మాయలు తెలిసిన ఓ మాయగాడు ఉన్నాడని మీరే అన్నారు కదా. వాడికి 4 డబ్బులు కొట్టించేస్తే చెప్తా. అమ్మలింగం, ఈ అమాయకుడు కొంప ముంచేస్తావు. ఇదేమిటి సార్, నా లైన్లోకి మీరు వచ్చారు? నేను నీ భక్తుని కదా, అందుకని. అన్నట్టు నీతో చిన్న పనుండి వచ్చానయ్యా. నా గబుక్కుని సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది అనుకో, నువ్వు ఆనందిస్తావా లేదా? తప్పకుండా ఆనందిస్తాను. నాకు ప్రమోషన్ వచ్చినట్టుగానే నీ గబుక్కుని 10,000 రూపాయలు దొరికినాయి అనుకో, సంతోషిస్తావా లేదా? అంత డబ్బు దొరికితే తప్పకుండా సంతోషిస్తాను. అయితే ఇదిగో 10,000. సరే సార్. అదే వద్దన్నాను. పెద్ద పని ఏం కాదు, చిన్న పని. ఒక కుని కేసులో నువ్వు అక్కర్లేదు, ఇంత సాధ్యం చెప్తే చాలు. సారీ అండి, నేను ఆ జీవితం నుంచి బయటపడ్డాను. ఇదిగో ఆ మాటే అనొద్దన్నాను. అయ్యో 64 కళ్ళు అరిచేతిలో పెట్టుకునేవాడివి నాయన. బాబు ఇదిగో నాయన కాదు, నా బాబు కాదు, బాబుగా నన్ను క్షమించండి. నా గత జీవితానికి దూరంగా బతకాలనుకుంటున్నాను. ప్లీజ్ వెళ్ళిపోండి. నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు. ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను, అందులో నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ చేత్తో ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావంటే చాలా అప్రాయకులు అయిపోతావు. బాగా ఆలోచించుకో. వస్తాను. నేను గుమ్మం దాటి వెళ్ళానంటే మళ్ళీ తిరిగి రాను. ఏమంటావు? మిమ్మల్ని గుమ్మం దాటి వెళ్ళిపోమంటాను.